మొత్తానికి గీతా గోవిందం కపుల్ ఒక్కటవబోతున్నారు. హీరో విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. నిన్న విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ వేడుక పూర్తయినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ వేడుక అత్యంత సన్నిహితుల నడుమ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే పెళ్లి ఎప్పుడనే వార్త అయితే చక్కర్లు కొడుతుంది కదా. 2026 ఫిబ్రవరి నెలాఖరులో వివాహం ఉంటుందని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఈ పెళ్లి ఫేమస్ డెస్టినేషన్ స్పాట్లో జరగబోతుందని తెలుస్తుంది. అయితే మనందరికీ తెలిసిందే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళు ఏ ఫోటో పెట్టినా కూడా అది వైరల్ అవుతూనే ఉంటుంది. రూమర్స్లో ఎప్పుడూ కూడా నిలుస్తూ ఉండేవాళ్ళు. సో మొత్తానికి గీతా గోవిందం డియర్ కామ్రేడ్లో నటించిన ఈ జంట మొత్తానికి ఒక్కటవబోతుంది. అయితే మొత్తానికి ఈ రూమర్స్ అన్నిటికీ కూడా ఒక్కసారిగా తెరదించేశారని చెప్పొచ్చు ఈ లవ్ కపుల్. అలాగే ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా షూటింగ్లతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా రష్మిక కూడా బాలీవుడ్ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మరొకసారి వార్తల్లో నిలిచారు. ఇలాంటి సందర్భం ఏదైనా వస్తే సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతుందో, ఎన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది అనే వార్త బయటికి రాగానే ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. నిజానికి ఇది రూమరేనా, నిజంగానే ఎంగేజ్మెంట్ అయిందా తెలుసుకుందాం. సో పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర లైన్లో ఉన్నారు. ఎస్ రవీంద్ర, హీరో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఏ పోస్ట్ పెట్టినా కూడా అది వైరల్ అవుతూ ఉండేది అండ్ రూమర్ స్ప్రెడ్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యిందనే వార్త అయితే చక్కర్లు కొడుతుంది. కానీ అఫీషియల్గా వాళ్ళు మాత్రం అనౌన్స్ చేయలేదు. దీనికి గల కారణం ఏంటి? నిజంగానే ఎంగేజ్మెంట్ అయిందా లేదా ఇంకా ఇది రూమర్గానే చూడాలా? మనకు ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నిన్న ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. కేవలం కొంతమంది సన్నిహితులు, వాళ్ళ కుటుంబ స్నేహితులు మాత్రమే దీనికి ఆహ్వానించి విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ వేడుకని చాలా సింపుల్ గా నిర్వహించారని మన దగ్గర ఉన్న సమాచారం. అయితే బయటికి ఎందుకు చెప్పలేదు అనే దానికి సరైన వివరణ వాళ్ళు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ బంధం అనేది మన గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికైనా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్ళడం కానీ, ఎయిర్పోర్ట్ లో ఫొటోస్ లో కనిపించడం కానీ, రెస్టారెంట్స్ కి వెళ్ళడం, ఇలా చాలా సందర్భాల్లో ఇద్దరు కలిసి ఉండడం అనేది వాళ్ళ ప్రేమకు సంకేతంగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఫోటోలు షేర్ చేసుకోవడం ద్వారా. నిన్న జరిగిన ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళు బయట పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఒక మంచి సందర్భం చూసి ఒక ప్రాపర్ వీడియోలోనో లేకపోతే ఫోటో ద్వారానో దాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన వేడుకకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ వాళ్ళు బయటకు అఫీషియల్ గా ఇవ్వలేదు. ఎంగేజ్మెంట్ జరిగిన మాట అయితే వాస్తవమే. అయితే ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా ఒక్క ఎవిడెన్స్ కూడా ఇంకా బయటికి రాలేదంటారా? ఎవిడెన్స్ అయితే బయటికి రాలేదు. నిన్న రష్మిక మందన్న ఒక ఫోటో పెట్టేసి ఈ దసరా నాకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా గొప్ప మలుపు అనే అర్థంలో ఒక మెసేజ్ పెట్టింది తను ఫోటో పెట్టుకొని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడూ లేనిది ఈ దసరా చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది అంటే అది కేవలం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది గానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తన సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు, బ్లాక్ బస్టర్ అవ్వడం కానీ, ఏదైనా ప్రత్యేకంగా చెప్పుకోవడం కానీ ఏది జరగలేదు. కానీ స్పెషల్ గా ఈ దసరాను నాకు చాలా గొప్పగా నిలుస్తుందని చెప్తోంది అంటే దాని అర్థం తన వివాహానికి సంబంధించింది అని అనుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫిబ్రవరిలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఇంకో వార్త కూడా ఉంది. ఓకే, సో ఫిబ్రవరి డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా? డేట్ అయితే ఇంకా బయటికి తెలియనివ్వట్లేదండి. మేబీ ఇంకొక ఈ వారం రోజుల్లో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకు రావచ్చు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విజయ్ దేవరకొండ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి దీన్ని బహిర్గత పరుస్తారనేది చెప్తున్నారు. ఓకే, సో బేసిక్గా ఇలాంటి వార్తలు రాగానే ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఒక చర్చ మొదలయ్యి అందరూ సోషల్ మీడియాలో కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలా ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఈ కపుల్ గురించి? ప్రస్తుతానికి అయితే రియాక్ట్ అవ్వలేదు, రియాక్ట్ కూడా అవ్వరు ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళు రష్మిక, విజయ్ దేవరకొండ వాళ్ళుగా తమ బంధాన్ని ఇంకా బహిర్గత పరచలేదు కాబట్టి సెలబ్రిటీలు కానీ, వాళ్ళ తోటి నటీనటులు కానీ, హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా అది వాళ్ళుగా చెప్పిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ దాచడానికి ఏం లేదు, అంతా ఓపెన్ సీక్రెటే. 3 సంవత్సరాల నుంచి వీళ్ళంతా చూస్తూనే ఉన్నారు వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నారండి. గీతా గోవిందము, డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీళ్ళు కలిసి నటించినప్పటి నుంచి వీళ్ళ బంధం అనేది ఎప్పటికప్పుడు బలపడుతూనే వచ్చింది. ఆనంద్ దేవరకొండ నటించిన సినిమాల ఈవెంట్లకు రష్మిక మందన్న ప్రత్యేకంగా రావడం, తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ, మీడియా కానీ వీళ్ళ రిలేషన్షిప్ గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు తను స్మార్ట్ గా తప్పించుకుంటూ నవ్వుకోవడం, ఇవన్నీ కూడా సంకేతాలు ఇస్తున్నారు.
నేను విజయ్ దేవరకొండ త్వరలో ఒక్కటవబోతున్నాం అనేది. సో అది మీడియా అర్థం చేసుకుంది, ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు. సో చివరికి ఇది క్లైమాక్స్ కి వచ్చేసింది. ఎస్ ఫైనలీ. సో ఇప్పుడు ఈ వార్త సినిమాల మీద, అంటే వాళ్ళు చేసే సినిమాల మీద కానీ షూటింగ్స్ మీద కానీ ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? సినిమాల మీద, షూటింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ 2 సినిమాల్లో నటించారు, గీతా గోవిందం, తర్వాత డియర్ కామ్రేడ్. ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ సంకృతి అన్న డైరెక్షన్ లో తీస్తున్న పీరియాడిక్ ఫిలిం లో కూడా వీళ్ళిద్దరే హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. సో రష్మిక విషయానికి వచ్చినప్పటికీ వ్యక్తిగతంగా తన చేతిలో 6 సినిమాలకు పైగానే ఉన్నాయి. త్వరలో తామ విడుదల కాబోతోంది. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ డేట్ ఇవాళ అనౌన్స్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఇంకో 4 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సో విజయ్ దేవరకొండకి వచ్చేటప్పటికి రాహుల్ సంకృత్యంతో పాటు ఆ రౌడీ జనార్దన్ అనే మరో సినిమా కూడా నిర్మాణంలో ఉంది. సో వీళ్ళ కెరీర్ కి సినిమాల పరంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే రష్మిక మందన్న అటు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో టాప్ డిమాండ్ లో ఉంది. విజయ్ దేవరకొండకు మంచి అవకాశాలు ఉన్నాయి. సో మ్యారేజ్ అనేది హీరో హీరోయిన్ల కెరీర్లను ప్రభావితం చేయడం అనేది ఒకప్పుడు ఉండేది, కానీ ఈ మధ్య తగ్గిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే సమంతాను కూడా మనం ఉదాహరణగా చూడొచ్చు. ఎస్. సో అయితే మొత్తానికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కూడా ఫిబ్రవరిలో అని చెప్పి అనౌన్స్ చేయడం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడ జరిగే అవకాశం కనిపిస్తుంది? వీళ్ళ డెస్టినేషన్ వెడ్డింగ్ బహుశా అంటే ఇన్సైడ్ టాక్ ప్రకారం ఒక ఫారిన్ లొకేషన్ లో చూస్తున్నారు అనేది అయితే మనకు వినిపిస్తుంది. ఓకే. రిసెప్షన్ మటుకు హైదరాబాద్ లోనే చేస్తారు. సెలబ్రిటీస్, ఇండస్ట్రీ పెద్దలు వీళ్ళందరూ కూడా విచ్చేసేలాగా ఒక గ్రాండ్ రిసెప్షన్ అనేది హైదరాబాద్ లోనే ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫంక్షన్ అనేది చేయకపోవడం అనేది ఉండదు. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఒకటి ప్లాన్ చేసుకుని దగ్గర వాళ్ళని మాత్రమే తీసుకెళ్లి రిసెప్షన్ మటుకు హైదరాబాద్ లోనే ప్లాన్ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన వివరాలు అయితే మనకు ఇంకొక 4-5 రోజుల్లో తెలియరావచ్చు. ఓకే రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, మొత్తానికి ఈ గీతా గోవిందం కపుల్ అయితే ఒకటవబోతున్నారు, పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. హీరో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నిన్న విజయ్ దేవరకొండ ఇంట్లో ఈ వేడుక పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగినట్టుగా తెలుస్తుంది. 2026 ఫిబ్రవరి నెలాఖరులో వివాహం జరగబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. మొత్తానికి ఫేమస్ డెస్టినేషన్ స్పాట్లో ఈ ఇద్దరి కళ్యాణం ఉండబోతుంది. సో కొన్నేళ్లుగా వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు, ఆ విషయం మనకు తెలిసిందే. వీళ్ళు ఏ ఫోటో పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదొక సంచలనంగా మారేది సోషల్ మీడియాలో. సో మొత్తానికి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లో నటించిన ఈ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మొత్తానికి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. మొత్తానికి ఒక రూమర్స్ కి అయితే తెరదించేశారు ఈ లవ్ కపుల్. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ తను షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. అలాగే రష్మిక మందన కూడా తను బాలీవుడ్ చిత్రాలతో చాలా బిజీగా ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఎంగేజ్మెంట్ వార్త అయితే ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో కానివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్ రకరకాలుగా కమెంట్స్ చేస్తూ చాలా మంచిగా స్పందిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మా ఫేవరెట్ కపుల్ మొత్తానికి ఒకటవబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్స్ వెలువెత్తూ ఉన్నాయి.